హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను ఈరోజు హనుమాన్ జీది ఒక డ్రాయింగ్ చేయబోతున్నాను అనమాట. ఆ డ్రాయింగ్ ట్యుటోరియల్ని మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. కలరింగ్ది ఇంకో వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందని. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. సో ఫ్రెండ్స్, నేను నా డ్రాయింగ్ బుక్ పేజ్లో ఇలా 4 లైన్స్ అయితే గీసుకున్నాను అనమాట. ఫ్రీ హ్యాండ్ మెథడ్లో మనం ఈ డ్రాయింగ్ని చేయబోతున్నాం. మనం ఫ్రీ హ్యాండ్ మెథడ్లో డ్రాయింగ్ని ఏ సైజులో అయినా చేయొచ్చు. నేను నా డ్రాయింగ్ని కొంచెం చిన్నగా చేద్దామని ఇలా 2 లైన్స్ని గీసి ఆ లైన్స్ లోపల నేను డ్రాయింగ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా మీ ఇష్టం ఉన్న సైజులో డ్రాయింగ్ చేసుకోండి. సో అయితే ఈ డ్రాయింగ్లో రాముడి టెంపుల్ కడుతూ ఉంటే హనుమంతుడు వచ్చి హెల్ప్ చేస్తాడనమాట. అలానే ఈ డ్రాయింగ్ వేద్దాం అనుకున్నాను. ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో నేను కలర్ పెన్సిల్స్తో కలర్ ఎలా వేయాలని చూపిస్తాను. అది కూడా తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీకు రిఫరెన్స్ ఫోటో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. సో ఎంజాయ్ ద వీడియో. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూస్తుంటే ఎంటర్టైనింగ్గా అనిపిస్తుందా? అయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను ఎంకరేజ్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందటికి వచ్చేస్తాను. సో హనుమాన్ జీది అవుట్లైన్ వేయడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనం టెంపుల్ది వేద్దాం. టెంపుల్ది అవుట్లైన్ వేసే వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది, ఏమనుకోకండి. అయితే నేను ఇలా వేసాను అనమాట టెంపుల్ది. నెక్స్ట్ మనం చుట్టూ కట్టలు వేయాలి. అంటే కొత్త కొత్త బిల్డింగ్స్ కట్టేటప్పుడు చుట్టూ కట్టలు పెడతారు కదా, అవి వేయాలన్నమాట. అవుట్లైన్ అంతా ఇలా వచ్చింది. ఇప్పుడు అవుట్లైన్ వేయడం అయిపోయినాక ఒక బాల్ పాయింట్ పెన్తో లేదా ఒక సన్నటి టిప్ ఉన్న మార్కర్తో అయినా మొత్తం మళ్ళీ అవుట్లైన్ వేసుకోవాలి. లైట్గా రబ్ చేసుకుంటూ వేసుకోవాలి. పెన్తో అవుట్లైన్ వేసిన చోటల్లా పెన్సిల్ మార్క్స్ని ఎరేజర్తో రబ్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ డ్రాయింగ్ని స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. కలరింగ్ చేసే వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.